వివాహ బంధంలో 7 అడుగులు ఎందుకు వేస్తారు తెలుసుకుంటే అస్సలు విడిపోరట. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్లి ఈడు రాగానే సాంప్రదాయాల ప్రకారం సంబంధాలు చూసి మంచి ముహూర్తాలకి జంటను ఏకం చేస్తారు. అయితే హిందూ సంప్రదాయంలో పెళ్లిలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. అవి తాళిబొట్టు, తాళి కట్టిన తరువాత 7 అడుగులు వేసే ఘట్టం. చాలా మందికి ఈ 7 అడుగులు ఎందుకు వేస్తారు, వాటి ప్రాముఖ్యత గురించి కొన్ని సందేహాలు ఉంటాయి. పెద్దవారికి తెలిసినప్పటికీ ఈ మధ్య కాలం యువతకి పెద్దగా తెలిసి ఉండదు. 7 అడుగులు అంటే ఏమి అనేది తెలుసుకుంటే జీవితంలో కొత్తగా ఏకమయ్యే దంపతులు ఎన్నటికీ విడిపోరు అని అంటున్నారు. 7 అడుగులు ప్రాముఖ్యత గురించి చూద్దాం. పెళ్లి అంటే ఇద్దరు మనుషులే కాదు, ఇరు కుటుంబాల కలయిక. అందుకే పెళ్లి అనేది జన్మ జన్మల బంధం అని అంటారు. పెళ్లిలో చేసే ప్రతి కార్యానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఫార్మాలిటీస్ పేరుతో అన్ని చేస్తున్నా అందులో అతి ముఖ్యమైన ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. ముఖ్యంగా హిందూ సంప్రదాయాలలో 7 అడుగులు ప్రాముఖ్యత ఇదే. పెళ్లిలో 3 ముళ్ళు తరువాత హోమం చుట్టూ 7 అడుగులు నడిపిస్తారు. ఆ 7 అడుగుల్లో ఒక్కో అడుగు ఒక్కో విషయాన్ని తెలియజేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి అడుగు అన్నావృద్ధికి, అంటే అన్నపూర్ణగా పిలిచే మన దేశంలో పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది. అలాగే పుట్టిన ఇంట్లో ఎలాగైతే ఉంటారో మెట్టినింట్లో కూడా అంతే సంప్రదాయంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. రెండో అడుగు బలవృద్ధికి, వధూవరులు ఇరు కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలతో ఉండాలని రెండో అడుగు వేస్తారు. మూడో అడుగు ధన ప్రాప్తి కలగాలని వేస్తారు. నాలుగో అడుగు దంపతులిద్దరూ సదా సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్ల పాపలతో ఇంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వేస్తారు. ఐదో అడుగు తమ కుటుంబంతో పాటు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ పిల్లల ఎదుగుదలలో ఉండాలని వేస్తారు. ఆరో అడుగు వైవాహిక జీవితంలో ఎలాంటి కలహాలు, అవమానాలు లేకుండా సాఫీగా సాగాలని వేస్తారు. ఏడో అడుగు శారీరకంగా, మేధోపరంగా, ఆర్థికంగా బలపడాలని, పిల్లలు మనువలు మనవరాలతో జీవితం 7 తరాల పాటు సుఖ సంతోషాలతో ఉండాలని వేస్తారు. చూశారుగా, ఇది హిందూ సంప్రదాయంలో వివాహంలో వేసే 7 అడుగుల ప్రాముఖ్యత. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.